హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాగార్జున. పంజాబ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి ఆప్ పార్టీ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నది. ఆ సంచలన నిర్ణయం ఏమిటనేది విశేషాలు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినప్పుడు మాత్రమే మీకు అది పూర్తిగా అర్థమవుతుంది. అయితే పంజాబ్లో ఉన్నటువంటి ఆ ప్రభుత్వం ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం చేసింది. కాంట్రాక్టు ఉద్యోగుల వ్యవస్థను రద్దు చేసే ప్రణాళికను శనివారం క్యాబినెట్ ఆమోదించింది. దాదాపు రాష్ట్రంలో 51 ప్రభుత్వ విభాగాల్లో పనిచేస్తున్న 65,048 మందికి కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించినట్లు ప్రకటించింది. అయితే ఈ విషయం మీద క్యాబినెట్ చర్చించి ఆమోదం తెలియజేసింది. ఈ ప్రకటన చేసిన తర్వాత పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఈ సందర్భంగా పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ పంజాబ్ రాష్ట్రంలో పంజాబ్ అవుట్సోర్స్డ్ పర్సనల్ బిల్ 2026 చట్టం చేయబడిందని తెలిపారు. ఈ బిల్లు ప్రకారం 5 ఏళ్ల సర్వీసును పూర్తి చేసుకున్న అవుట్సోర్స్డ్ ఉద్యోగి ప్రభుత్వ ఉద్యోగిగా మారుస్తుందని తెలియపరిచారు. అయితే ఈ అవుట్సోర్స్డ్ గ్రూప్ సంబంధించి గ్రూప్ సి, గ్రూప్ డి ఉద్యోగులు ప్రభుత్వ కాంట్రాక్చువల్ ఉద్యోగులుగా మారతారని, అదేవిధంగా 5 ఏళ్ల అవుట్సోర్స్ చేసిన వారికి నేరుగా ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని తెలిపారు. ఈ బిల్లు ప్రకారం రోజువారీ విధుల్లో ప్రమాదం ఎదుర్కొనే అగ్నిమాపక సిబ్బంది, పీసీఎల్ లైన్మెన్, పట్టణ స్థానిక సంస్థల పారిశుద్ధ కార్మికులు, వ్యర్థాల నిర్వహణ కార్మికులు, క్షేత్రస్థాయి ఫిర్యాదుల సిబ్బంది 5 ఏళ్ల తర్వాత కాకుండా 3 ఏళ్ల తర్వాత తదుపరి స్థాయికి అర్హత పొందుతారని సీఎం భగవంత్ మాన్ తెలిపారు. అయితే అదేవిధంగా పంజాబ్ రాష్ట్రం ఏ విధమైనటువంటి ఈ నిర్ణయం చేసిందో, ఈ నిర్ణయాన్ని మిగతా రాష్ట్రాలు కూడా ఆదర్శంగా తీసుకొని కాంట్రాక్టు ఉద్యోగులందరినీ కూడా పర్మనెంట్ చేస్తే వాళ్ళ కుటుంబాల్లో ఉత్సాహమైనటువంటి ఆనందకరమైనటువంటి పరిస్థితులు నెలకొంటాయి. అదేవిధంగా వాళ్ళందరినీ కూడా ఆదుకునే అవకాశం ఉంటుంది. ఇట్లాంటి వీడియోలన్నీ కూడా మన ఛానల్లో వస్తుంటాయి. ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి. అదేవిధంగా ఇతరులకు కూడా షేర్ చేయాలని కోరుతున్నాను.